రాష్ట్రానికి నాలుగు పాదాల నడిపించేటువంటి ఒక ధర్మ ప్రతినిధిగా ఉన్నటువంటి సనాతన ధర్మాధికారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా ఎస్పీ ఆ స్థాయికి రాగలుగుతాడండి? పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పకుండా ఎస్పీ ఆ విధంగా చేయగలుగుతాడండి? ఒక ఆడపిల్ల ఇచ్చిన రిపోర్టు మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టించలేని పార్టీ అదొక పార్టీయా అండి? తప్పో రైటో మీరు నాకు అనవసరం. నేనేం అరవసేదరికి ఉరిశిక్షేమని అనటంలా. ఫస్ట్ ప్రాథమికమైనటువంటి విచారణ జరిపి, అమ్మా నీది తప్పు, నీది రైటు, ఇదిగో ఇతను తప్పు చేయలేదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పోలీసులకు ఉందా లేదా? మీరు చెప్పేదేమో శ్రీరంగ నీతులా, చేసేదేమో ఇట్లాంటి ఎదవ పనులా. ఓజీ, పీజీ, కేజీ, మళ్ళీ షూటింగ్లు, సినిమాల్లో డైలాగులు, స్క్రిప్ట్లు. ఈరోజు జిల్లాలో ఇంత వివక్షత జరుగుతుంటే కనీసం పరామర్శించే దిక్కు దివాణం లేకుండా పోయింది. మీడియా సోదరులు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నిన్నగాక మొన్న మీ జిల్లాలో 28 మందో 29 మందో చచ్చిపోయారండి. నిరుపేదలండి, ఎస్సీలండి, అందరూ ఎస్సీలే. వాళ్ళ కుటుంబాలు ఈరోజు మీరు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేశారు. తల్లిని కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు, భార్యను కోల్పోయిన భర్తలు ఉన్నారు, భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏందో చూడండి. ఎందుకంటే చచ్చిపోయారు వాళ్ళు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం, మీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణం. ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్తాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీలు నడుపుతున్నాయి చాలా ఫ్యాక్టరీలు. పొల్యూషన్ తీసుకొని నడపండి అడిగితే పర్మిషన్ చాలా ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి, మూతపడిపోతాయి. ఉపాధి అవసరం కదా, కాబట్టి చూసి చూడనట్టు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది అనేటువంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఈ మేడ్ ఇన్ ద ఓపెన్ అసెంబ్లీ. ఇట్లాంటి ప్రజాప్రతినిధి అంటే మనకు కావాల్సింది. ఈ రోజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల రాష్ట్రం మొత్తం సర్వే చేస్తే 67% పరిశ్రమలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులే లేవు. మరి ఆ ఇన్సిడెంట్ జరగకపోతే అవి ఇప్పుడు కూడా నడుస్తూ ఉండేగా. వాటిని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాహం వేసిన తర్వాత బాయి తవ్వుతారా? వాటిని ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మిగతా ఫ్యాక్టరీని ఈ రోజు మూపిస్తారా? మీరు ఈ రోజు పర్మిషన్ తీసుకోండి అని అడుగుతారా? అంటే 30 మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు మీకు తెలిసి వచ్చిందా పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని కొన్ని వందల అంశాలండి. ప్రతి అంశాన్ని నేను చెప్పలేను. కోల్డ్ స్టోరేజ్లు అండి, రాష్ట్రంలో ఒక గుంటూరు జిల్లాలో 106 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి. పత్తి, మిర్చి అన్నీ కూడా వాటిల్లో పెట్టుకుంటారు రైతులు. ఒక్క కోల్డ్ స్టోరేజ్కి పర్మిషన్ ఉండదు, ఒక్క కోల్డ్ స్టోరేజ్కి కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ పొల్యూషన్ బోర్డు ఉండదు.